హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు నేను నా కూతురు అనన్యతోని కొత్తలో గల మూవీ చూడడానికి వచ్చాను. కొత్తలో మూవీకి ఇంకా ఇక్కడ పక్కన ఉన్న స్కూల్లో నుంచి కూడా పిల్లలు చాలామంది వచ్చారు చూడడానికి. చిన్నప్పుడు నేను మా నాన్నతో ఎప్పుడు అంతా వెళ్ళలేదు మూవీస్కి. సో మా అమ్మనే నన్ను తీసుకెళ్ళేది ఎప్పుడు మూవీస్కి. సో నేను ఎప్పుడు మా అనన్య అలా ఫీల్ కావద్దని చెప్పేసి నేను మూవీకి తీసుకొచ్చాను. చూస్తున్నాను కదా వాళ్ళని. సో ఇప్పుడు థియేటర్లోకి ఎంటర్ అయ్యాము, ఇంకా స్టార్ట్ కాలేదు మూవీ. సో అంతా ఖాళీగానే ఉంది. ఏ మూవీకి వచ్చినాం అనన్య? కొత్తలోక్. ఓకే. స్క్రీన్ ముందు కూర్చున్న వాళ్ళని చూస్తే నాకు చిన్న ఉన్నప్పటి జ్ఞాపకాలు చాలా గుర్తు వస్తున్నాయి. చాలా మెమొరీస్ ఉన్నాయి. 10 రూపాయల టికెట్ కోసం లైన్లో నిలబడి చాలా కష్టాలు పడి మళ్ళీ ఆ టికెట్ తీసుకున్న తర్వాత మనకు ప్లేస్ దొరకదా ఎక్కడ దొరుకుతుందో అని చెప్పేసి మళ్ళీ వచ్చి అదే సీట్ కోసం మళ్ళీ ఆ సీట్ సంపాదించి, సో చెప్పలేని ఆనందం ఉంటుంది అందులో. ఇలా మీరు కూడా ఏదైనా చిన్న చిన్న అనుభవాలు, మీకు కూడా ఇలాంటి మంచి మంచి మెమొరీస్ ఉంటే కామెంట్ చేయండి. మనకు వ్యాంపైర్ మూవీస్ అనగానే మనకు గుర్తొచ్చేటి మెయిన్గా హాలీవుడ్ మూవీస్ బ్లేడ్, డ్రాకులా, వ్యాంపైర్ డైరీస్, ట్విలైట్. ఇండియాలో ఇంతవరకు అటెంప్ట్ చేయలేరు, కానీ టెలివిజన్ దాంట్లో ప్యార్ కి ఏక్ కహానీ అనేది వ్యాంపైర్ సిరీస్గా చూశారు. బ్యాక్గ్రౌండ్ స్కోర్ అయితే సూపర్ ఉంది, అసలు అయితే చెప్పనక్కర్లేదు. మెయిన్ ప్రాణం అంటే ఈ సీన్స్ అన్నిటికీ బ్యాక్గ్రౌండ్ స్కోర్ వాళ్ళు చాలా సూపర్ ఉన్నాయి. సినిమాటోగ్రఫీ కూడా చాలా 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 బాగుంది. ఎడిటింగ్ ఇంకా కొంచెం క్రిస్పీగా ఉంటే బాగుండు అనిపించింది కాస్త సెకండ్ హాఫ్లో. హ్యూమన్ సెంట్రిక్ మూవీ చేయాలన్న థాట్ విత్ సూపర్ పవర్స్తోని వ్యాంపైర్ అనేది మన మైథాలజీకి కూడా మిక్స్ చేసి చేయాలనుకోవడం అనేది, ఆ థాట్ అనేది అరుణ్ గారికి చాలా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి ఈ అటెంప్ట్కి. మెయిన్ హైలైట్ ఈ మూవీ కంటే కళ్యాణ్ ప్రియదర్శన్ గారు, తన ఇంటెన్స్ లుక్ అన్నీ చాలా బాగున్నాయి. ఫైటింగ్ పరంగా కానీ అన్నీ చాలా బాగుంది. టొవినో థామస్ గారి గెస్ట్ రోల్ చాలా సూపర్ అండ్ హిలేరియస్గా ఉంది. అసలు అయితే చాలా ఫన్నీగా కూడా ఉంది. దుల్కర్ సల్మాన్ గారు ఈ మూవీకి ఓన్లీ 30 crores బడ్జెట్తో ఇంత మంచి అవుట్పుట్ అనేది తీసుకొచ్చారు. హాలీవుడ్లోనే ఇలాంటి విజువల్స్ని మనం ఓన్లీ 30 కోట్ల బడ్జెట్తో మనకు అందించాలంటే చాలా విషయం. మూవీ కథలోకి వస్తే, తను చిన్న ఉన్నప్పుడు అనుకోకుండా తనకు గబ్బిలాలు కరవడం వల్ల తను ఒక అతీత శక్తులు అనేది తనకు వస్తుంది. సో తనకు రావడం వల్ల తను వ్యాంపైర్ అనేది మారుతుంది. సో తను వ్యాంపైర్ కాబట్టి తను చనిపోలేదు, ఇమ్మోర్టల్గా ఉంటుందన్నమాట. చంద్రవీర దగ్గర ఉండడం, తర్వాత పెద్దయిన తనని పిలవడం, తను ఇక్కడికి బెంగళూరుకి వస్తుంది. బెంగళూరుకి షిఫ్ట్ అయిన తర్వాత తన ఐడెంటిటీ అనేది చేంజ్ చేసుకుంటుంది. సో అలా చేంజ్ చేసుకున్న తర్వాత తను లో ప్రొఫైల్ మెయింటైన్ చేయమని చెప్తారు. సో అలా చెప్పడం వల్ల తను ఒక రెస్టారెంట్లో అనేది వర్క్ చూసుకుంటుంది. అలానే మన హీరో ఉండే ఇల్లు ఆపోజిట్ తను కూడా ఒక అపార్ట్మెంట్ తీసుకుంటుంది. మన హీరోకి తను నచ్చడము, అనుకోకుండా మన హీరోని ఆమె కాపాడము, సో తనకి ఇంకా అది గుర్తుండడము, అనుకోకుండా ఒకరోజు తిను వ్యాంపైర్ అని తనకు తెలియడం. సో ఇలాంటి సంఘటనలు చాలా ఫన్నీగా ఇంకా ఆసక్తికరంగా కూడా ఉంటాయి కొన్ని సీన్స్. మనకి కొత్తలోక్ అనేది జస్ట్ మనకు అంటే నాకు తెలిసిన ప్రకారము నాకు జస్ట్ క్యారెక్టర్స్ అండ్ వరల్డ్ అనేది పరిచయం చేయడానికి చాప్టర్ 1 అనేది తీసుకోవడం జరిగిందని నేను అనుకుంటున్నాను. మెయిన్ అంటే హ్యూమన్ ట్రాఫికింగ్ పైన పెట్టారు. సో మొత్తము అంటే వీళ్ళను అంటే ఇదంతా ఏంది అనేది ఇంకా కొంచెం ఎక్స్ప్లోర్ అవ్వాల్సింది అని అనుకుంటాను. జస్ట్ పోలీస్ క్యారెక్టర్లో వేణు డ్రాకులాగా చేంజ్ అయ్యే విధానం చాలా బాగుంటుంది.
యాక్చువల్గా ఏంటంటే హీరోయిన్ తనని కొరికే టైంలో మా అన్నయ్య చాలా భయపడింది. సో ఆ తర్వాత నుంచి ఎప్పుడు వెళ్దాం అన్నది. యాక్చువల్గా తనకు అంటే ఓల్డ్ మూవీ చాలా నచ్చింది. ఓన్లీ ఆ పార్ట్ దగ్గరనే కొంచెం భయపడ్డది. హీరో నాస్లిన్ వచ్చేసి మన తెలుగులో చాలా సుపరిచితులు. ప్రేమలు ఆల్రెడీ చూసాం కదా, అది ఎంత ఫన్నీగా ఉంటుందో మూవీ. తన నటన చాలా న్యాచురల్గా ఉంటుంది. కాకుండా ఇందులో ఇంకా క్యారెక్టర్ చెప్పుకోవాలనుకుంటే నాస్లిన్ ఫ్రెండ్ వేణు క్యారెక్టర్ వచ్చేసి చందు చేశారు. తను కూడా బాగానే చేశారు. సో లాస్ట్లో చాలా బాగా ఫన్నీగా ఉంటుంది తనను కాపాడే విధానం హీరోని. మహాల్లో కిలియే సాంగ్ అనేది రీప్లే చేసినప్పుడు ప్రేక్షకులు చాలా ఆనందంతో కేరింతలు కొడతారు. అక్కడే నించున్నావు, రా లోపలికి. మనం ఎన్నో ఇలాంటి మూవీస్ని ఆదరించాము. ఇలాంటి కాన్సెప్ట్తో ఉన్న మూవీస్ని, హాలీవుడ్ మూవీస్ని మన వాళ్ళు ట్రై చేసినప్పుడు, మన భారతీయులు ట్రై చేసినప్పుడు మనం ఎందుకు ఎంకరేజ్ చేయకూడదు? సో కొన్ని మైనస్ పాయింట్స్ ఉంటాయి, కానీ మనం ఆదరించినప్పుడే వాళ్ళు ఇంకా బాగా అవుట్పుట్ అనేది తీసుకొస్తారు. సో గో అండ్ వాచ్ మూవీ ఓన్లీ ఇన్ థియేటర్. You gotta burn it to the ground, baby, freedom.